ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి దాని కూడా ఎమ్మీగా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ అండి. క్యాబేజీ 65 కాదు, క్యాబేజీ పకోడీ ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఇలా క్యాబేజీని తరిగి పసుపు ఉప్పు వేసి ఇలా 15 మినిట్స్ ఉంచితే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి ఇలాగా పిండేసి పక్కన తీసుకోవాలండి. ఎందుకంటే ఈ వాటర్తో వేస్తే క్యాబేజీ గట్టి పకోడీ రాదు, మెత్తగా అయిపోతుంది. సో దానివల్ల ఇలా తీసుకోవాలండి. చూడండి లాస్ట్లో కూడా చూడండి ఎంత వాటర్ ఉన్నదో. సో అలా దానివల్ల ఇలా తీసుకోవాలి క్యాబేజీ. నెక్స్ట్ శనగపిండి, కారపొడి అండ్ తినే సోడా గుండు ఉంటుంది కదా, అది గరం మసాలా అండ్ బియ్యం పిండి 2 స్పూన్లు అండి. సో తగినంత సాల్ట్ అంతా వేసేసి ఇది ఫస్ట్ వాటర్ లేకుండా కలపాలండి. వాటర్ లేకుండా కలిపి లాస్ట్లో చూడండి ఇలా కలిపిన తర్వాత మనకి చాలా తక్కువ వాటర్ పడుతుంది. ఇంకా కొంచెం టైట్గా ఉన్నది చూడండి, చాలా తక్కువ వాటర్ వేసి నేను ఇలాగా ఈ క్యాబేజీ పకోడీకి చూడండి ఇలా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత బాగా మరుగుతున్న ఆయిల్లోని మనం కొంచెం కొంచెం ఇలా తీసేసి పకోడీలాగా వేస్తే కనుక ఎమ్మీగా ఉండే బ్రౌనిష్ కలర్లో క్రిస్పీగా ఉండే క్యాబేజీ పకోడీ అనేది రెడీ అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక త్రీ డేస్ అలా స్టోరేజ్ ఉంటుందండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడు 65 కాకుండా ఈ క్యాబేజీ పకోడీని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈవినింగ్ స్నాక్స్ అనేది చాలా బాగుంటుందండి. సో మీకు ఈ బ్లాగ్ తెలియాలని చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.